శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే. అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ 19వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది. గురువు అతిచార స్థితిలోకి అంటే 0.04 డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది 0.20కి మారాడు. ఆల్రెడీ 0.20లో నడుస్తున్నాడు. అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే 0.20 0.21 అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది. అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు. కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగర ఆస్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇక గతి అనేది ఎలా మారబోతున్నది. ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు. ఇక గురువు అతిచార స్థితి 8 సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉంటున్నాడు అన్నమాట. గురువు అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ 19లోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యాక్చువల్గా వక్రగతిలో వచ్చేటప్పటికి రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు. మనకు గ్రహాల్లో వచ్చేటప్పటికి చారస్థితి అతిచార స్థితి అనేది ఉంటుంది. ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్నట్లయితే 1938 నుంచి 1945 వరకు జరిగింది. యాక్చువల్గా ఆ 1938 తర్వాత మళ్ళీ గురువు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట. గురువు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం చూద్దాం. ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మందగమనం కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది. అతిచార స్థితికి రెట్రోగ్రేడ్కి కన్నా ఇంక మూడో స్థితి అన్నమాట. ఇటువంటి ప్రభావం కూడా వచ్చేటప్పటికి మనం 2021 2019 20 21 ఈ టైంలో కూడా చూసాం. అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది. ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది. గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది. మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి. వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది. గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా గురువు వచ్చేటప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ, గృహంలో కొనుక్కోవటంలోను, వాహనం కొనుక్కోవటంలోను, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను, మరియు అదేవిధంగా వైవాహిక జీవితం ఆరంభించటంలోను, వైవాహిక జీవితంలో ప్రశాంతతని, సంతాన ప్రాప్తిని, మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు. ఈ సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి 8 సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా 2 రాశుల్లో ఉంటూ ఉంటాడనమాట. అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి 48 రోజుల పాటు 48 డేస్ ఉంటాడనమాట. అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో 48 రోజులు ఉంటాడు. 48 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథునంలోకి రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే 48 రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం. మీనరాశి వారికి ఇక గురుగ్రహ సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇన్ని రోజులు పాషాఢమూర్తిగాను లోహమూర్తిగాను జన్మరాశి చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి గురువు అంటే జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు చతుర్థంలో లోహమూర్తిగా ఉన్నాడు. రాబోతున్నటువంటి యొక్క గురువు అతిచార స్థితి ద్వారా గురువు తన యొక్క మార్పు అనేది ఉచ్చస్థితిలోకి పంచమంలోకి మారబోతున్నాడు. ఇది వయోవృద్ధులకు ఆరోగ్యపరంగానూ అనుకూలంగా ఉంటుంది. హెల్త్ రికవరీ అనేది బాగుంటుంది. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగానూ ముఖంలో
వర్చస్సు అనేది కలిగా కనపడుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత అనేది పొందగలుగుతారు. చాలా రోజుల తర్వాత చేయాలనుకున్నటువంటి పని మీద నిబద్ధత అనేది కలిసి వస్తుంది. కుటుంబ అభివృద్ధి దశలోకి ప్రయాణించడం జరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల్లో పురోగతి అనేది ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి కాన్సన్ట్రేట్తో ఉంటారు. ఆర్థిక అభివృద్ధి అనేది పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు అనేది లభించడం జరుగుతుంది. సంతాన ప్రాప్తి స్త్రీలకి లాభించగలుగుతుంది. సంతానంలో ఎదుగుదల అనేది లాభించే విధంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. సంతాన ప్రాప్తితో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశిలో ఉండేటువంటి వారికి బాగా యోగించగలుగుతాయి. అనుకున్నటువంటివి కొన్ని విషయాల్లో పూర్తిగా ససంపూర్ణంగా కంప్లీట్ చేయగలుగుతారు. ఫైనాన్షియల్గా కొంచెం రికవరీ అనేది బెటర్గా ఉంటుంది. మానసిక చింత జన్మరాశిలో ఉండేటువంటి శని బాధిస్తున్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా కొంచెం అనుకూలంగా ఒక గాడిని పడటానికి ఇది సరైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి భయాలు, ఉద్యోగపరమైనటువంటి స్ట్రెస్ ఈ రెండు వేధిస్తున్నప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గురువు యొక్క పంచమంలోకి సంచారం చేయటం అనేది కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కొన్ని అవకాశాలని కల్పించడం అనేది జరుగుతుంది. గురువు యొక్క స్థితి, గురువు ఉచ్చ స్థానంలో పంచమంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇది పిల్లల యొక్క ఎదుగుదలను పూర్తిగా సూచిస్తూ ఉన్నది. పిల్లలు మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడం, వారు మంచి అనుకున్న దానికన్నా ఒక మంచి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో సీట్లు పొందడం, అది మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులకి, ముఖ్యంగా బంగారం వ్యాపారం చేసేటువంటి వారు, స్కూల్ బిజినెస్ వ్యాపారం చేసేటువంటి వారు, హోటల్ బిజినెస్ చేసేటువంటి వారికి పూర్తి యోగాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితిలోకి ఒక గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. రాయాలనుకున్నటువంటి పుస్తకాల ముద్రణ చేసేటువంటి వారు, పుస్తక వ్యాపారం మీడియేటర్ చేసేటువంటి వారు, డిస్ట్రిబ్యూటర్ చేసేటువంటి వారు, స్కూల్ మేనేజ్మెంట్స్కి వీరందరికీ కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఎవరైతే హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి అనుకూలంగా ఉంటారు. మరియు అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్స్ వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగస్తులు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి నిబద్ధత మీద ఉంటారు. ఆ చేయాలనుకున్నటువంటి పని మీద నిబద్ధతతో పనులు చేయగలుగుతారు. ఉద్యోగపరంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కొన్ని అవకాశాలు దగ్గరికి రావడం జరుగుతుంది. వాటిని తీసుకోవాలా వద్దా అనేటువంటి ఒక మీమాంసలో ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా స్త్రీలకి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మానసికమైనటువంటి స్థితిని, ఏదైతే బాధ కలిగినటువంటి స్థితి నుంచి బయటకు రావడానికి అనుకూలమైనటువంటి సమయంగానే 48 రోజుల పాటు యోగిస్తున్నది. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.